But God's children know it's a joyous moment. We will meet the Lord soon. God's people won't vanish any day. In the twinkle of an eye will fly away. No one knows the time or place, so be ready. Be ready today. Are you ready? Are you awake? The King is coming. Make no mistake. God's people won't vanish any day. Up to the clouds soon. అయితే సినిమా 5:30 కన్నా. ఇదిగో మనం ఈ విషయంపై వారాలుగా మాట్లాడుతున్నాం. మనం దీన్ని మిస్ అవ్వం. పాప్కార్న్, అతిపెద్ద సోడాలు. దయచేసి జార్డాన్, ఈసారి ప్రేమపై కామెంట్లు వద్దు. హామీ ఇవ్వలేను. అయ్యో, నువ్వు ఇంకా వస్తావు కదా. అవును, కావచ్చు. కావచ్చు. ఏం జరిగింది? ఏమీ లేదు. ఈరోజు బైబిల్ మాటలు వినాలనిపించడం లేదు. మేము అలాంటివి మార్చవలేదు. అది ముఖ్యం కాదు. మీతో తర్వాత కలుస్తాను. కావచ్చు. రా, నువ్వెప్పుడైనా స్వర్గం ఎలా ఉంటుందో ఊహించావా? నా నాన్నగారు అది మేఘాల మీద ఎగిరిపోతున్నట్టు ఉంటుందని అంటారు. అంత శాంతంగా, ప్రకాశవంతంగా, భూమిపై ఏదీ లేనట్టు. నీ నాన్న పైలట్ కదా మాయా. మనందరిలో అతనికే స్వర్గానికి దగ్గరగా వెళ్లే అవకాశం ఎక్కువ. అక్కడికి ఏ విమానం తీసుకెళ్లలేని యేసుపై నమ్మకం మాత్రమే అక్కడికి తీసుకెళ్తుంది. అందరు వినండి, గత ఆదివారం పాస్టర్ ర్యాప్చర్ గురించి చెప్పిందని గుర్తుందా? యేసు తనను ప్రేమించే ప్రతి ఒక్కరికి నిజంగా ప్రత్యేకమైన దాన్ని వాగ్దానం చేశాడు. దాన్ని ర్యాప్చర్ అంటారు. రాప్చర్ అనేది యేసు వాగ్దానం చేసిన ప్రత్యేకమైన క్షణం. ఆయన ఆకాశంలో ప్రత్యక్షమవుతారు. భూమిని తాకకుండా ఆయనను నమ్మే ప్రతి ఒక్కరిని స్వీకరించడానికి వస్తారు. ఆ క్షణంలో మనమంతా ఒక్కసారిగా పైకెత్తబడి ఆయనను కలిసేందుకు గాలిలోకి లేచిపోతాం. మనం చివరికి ఆయనను ముఖాముఖిగా చూస్తాం. ఆయనతో ఎప్పటికీ ఉండిపోతాం. బైబిల్లో 1 తెసలోనికయులకు 4:16-17 వచనాల్లో ఇలా ఉంది: ప్రభు తానే పరలోకము నుండి గొంతెత్తి ప్రధాన దూత స్వరంతో దేవుని తూర్యంతో దిగివస్తాడు. క్రీస్తులో మరణించిన వారు ముందుగా లేచివస్తారు. ఆ తర్వాత మనం, అంటే జీవించి ఉన్నవారు, మేఘాలలో వారితో కలిసి ప్రభువును గాల్లో కలిసేందుకు పైకి ఎత్తబడతాము. అలా మనం ఎప్పటికీ ప్రభువుతో ఉండిపోతాము. ఇది ఎంత అద్భుతంగా ఉంది! ఒక క్షణం మనం ఇక్కడ ఉంటాం, వెంటనే యేసుతో మేఘాలలో ఉంటాం. అది ఎంత ఆనందదాయకమైన రోజవుతుంది. యేసు తన పిల్లలు భయపడకూడదని లేదా అనిశ్చితిలో ఉండకూడదని కోరాడు. అందుకే ఆయన తన రాక సమీపంలో ఉందని మనకు తెలియజేయడానికి బైబిల్లో కొన్ని సంకేతాలనిచ్చాడు. ఆయన మనం యుద్ధాల గురించి వింటామని, ప్రకృతి విపత్తులను చూస్తామని, మనుషుల ప్రేమ చల్లబడిపోతుందని, సువార్త ప్రపంచమంతా ప్రకటించబడుతుందని చెప్పారు. మరి ఊహించండి, ఏమైంది? ఈ విషయాల్లో చాలా ఇప్పుడు జరుగుతున్నాయి. అంటే ఇప్పుడైనా ర్యాప్చర్ జరగొచ్చున్నమాట. కానీ ఆందోళన పడకండి. ఇది భయపడాల్సిన విషయం కాదు. దేవుని పిల్లలకు ఇది ఆనందంగా, ఉత్సాహంగా ఎదురు చూడాల్సిన విషయం. ర్యాప్చర్ అనేది యేసు రెండవ రాకతో ఒకటే కాదని తెలుసుకోవడం చాలా ముఖ్యం. ర్యాప్చర్ సమయంలో యేసు మేఘాలలో ప్రత్యక్షమై ఆయనపై నమ్మకం ఉంచిన తన పిల్లలను ఆయనతో పాటు పరలోకానికి తీసుకెళ్తాడు. కానీ రెండో రాకలో యేసు మనతో పాటు ర్యాప్చర్ సమయంలో ఆయనతో వెళ్లిన అందరితో కలిసి తిరిగి వస్తాడు. ప్రపంచాన్ని తీర్పు చెప్పడానికి మరియు తన రాజ్యాన్ని భూమిపై స్థాపించడానికి. ఆ మహిమైన క్షణం వరకు మనం ప్రేమిస్తూ, ప్రార్థిస్తూ యేసు గురించి ఇతరులకు చెబుతూ ఉంటాం. మన వెలుగును ప్రకాశంగా మెరిపిస్తాం. అందరూ కూడా ఆయనతో వెళ్లేందుకు సిద్ధంగా ఉండేలా. ఓ, గొప్పగా ఉంది. మళ్ళీ బైబిల్ మాటలు మొదలయ్యా? మీరు నమ్మలా మాట్లాడుతున్నారు. అందులో తప్పేంటి? ఆమె ఎప్పుడూ నన్ను ప్రార్థించమని, దేవునితో ఉండమని అంటుంది. నిజంగా మనుషులు ఒక్కసారిగా కనిపించకుండా పోతారని మీరు నమ్ముతారా? అది నిజమే టైలర్. బైబిల్ అలా చెబుతుంది. అది జరిగే సమయానికి నమ్మడానికి ఆలస్యమైపోతుంది.
ఏమైనా సరే మీ చిన్న బైబిల్ క్లబ్ని ఆనందించండి. కొందరు మనల్ని నవ్వుతారు అనేది సహజమే, టైలర్ లాగే. ఎందుకంటే నిజాన్ని వినడం లేదా నమ్మడం కంటే నవ్వడం తేలికగా ఉందని వాళ్ళు అనుకుంటారు. అవును, కానీ మనం అతన్ని వదిలిపెట్టబోముగా కదా. లేదు, మనం వదిలిపెట్టాం. రా, ప్రపంచంలోనే బెస్ట్ ఆఫీస్ వ్యూ ఇది. బాగుంది, కానీ దీనికంటే ఇంకా మంచి స్థలం ఉంది. ఒకరోజు నేను అక్కడ ఉంటాను. ఇదిగో మళ్ళీ మొదలైంది. మళ్ళీ ఏసు విషయాలకేనా? విషయాలు కాదు, నిజం. అది ఆలస్యం కాకముందే నువ్వు నమ్ముతావని నేను ఆశిస్తున్నాను. మధ్యలోనే ప్రార్థన మొదలు పెడితే నా ఇంధన బిల్లులో డిస్కౌంట్ వస్తుందా? వద్దు, ఏ డిస్కౌంట్ లేదు. ఎందుకు? నువ్వు ఇంకా కానీ నీకు ఫస్ట్ క్లాస్ సీట్ దొరుకుతుంది. ఆ మంచి శాంతమైన స్థలంలో నా భార్యను మళ్ళీ చూడాలనుంది. ఆమె చాలా ప్రత్యేకమైన వారే అయి ఉండాలి. అవును, కానీ నా ప్రభు యేసు ముఖాన్ని చూడడం గొప్ప క్షణమవుతుంది. నువ్వు అన్నీ నిజంగా నమ్ముతున్నావా? ప్రతి మాటను. నువ్వు అతని శాంతిని భయంకరమైన తుఫాన్లలో కూడా అనుభవించినప్పుడు నమ్మకుండా ఉండలేవు. శాంతి అంటావా? నాతో కొంతకాలం ఉంటే చాలు జేమ్స్, నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువ దొరుకుతుందేమో. బ్లేక్లీ, నాకు అనిపిస్తోంది, నాకు తెలీదు, ఏదో పెద్ద విషయం జరగబోతోందనిపిస్తోంది. అవును, గాలి కూడా వేరేలా అనిపిస్తోంది, ఏదో కోసం ఎదురు చూస్తున్నట్టు. లేదా అది మనమే అయి ఉండవచ్చు. బహుశా దేవుడు మనకు ఇదిని అనిపించడిస్తున్నాడు, మనం సమయాన్ని వృధా చేయకుండా ఉండటానికి. నువ్వు ర్యాప్చర్ గురించా అంటున్నావా? అదే, యేసు ఎప్పుడైనా తిరిగి రావచ్చు. అతను వచ్చినప్పుడు కొంతమంది మనకు తెలిసిన పిల్లలు కూడా సిద్ధంగా ఉండకపోవచ్చు. అందుకే మనం కూర్చుని మౌనంగా ఉండకూడదు. మన స్కూల్లో యేసువారిని ప్రేమిస్తాడని ఎప్పుడో వినని పిల్లలున్నారు. లేదా వారు విన్నారు, కానీ దాని అర్థం ఏమిటో ఎవ్వరూ వివరించలేదు. వారిలో కొంతమందికి మనమే చివరి అవకాశం కావచ్చు. దీని గురించి ఆలోచించు. వారిని మళ్లీ చూసే సమయానికి మనం ఆకాశంలో ఉంటే ఎలా? అప్పుడు వాళ్ళు కూడా మనతో పాటు అక్కడుండేలా చూసుకోవాలి. అందుకే మనం ఎంతగానో పిల్లలకు చెప్పాలి. స్నేహితులు, క్లాస్మేట్స్, ఈ పార్క్లో ఉన్న తెలియని వాళ్లకైనా. ఇది కేవలం మాట్లాడటమే కాదు, మన చర్యల ద్వారా కూడా చూపించాలి. మనసులో దయ్యుండాలి, ఇతరుల కంటే భిన్నంగా ఉండాలి. మనలో యేసును వాళ్ళు చూడాలి. మీరు మనకి ఇంకా ఎంత సమయం ఉందో నాకు తెలీదు, కానీ ఈ రోజు మన దగ్గర ఉంది. ఈరోజు మనం మార్పు తీసుకురాదరం. మనం వెళ్లే ముందుగా ప్రార్థిద్దాం. ధన్యవాదాలు ప్రభువా, మీరిప్పటికే మనలో ధైర్యాన్ని నింపారు. మీ ప్రేమతో మనల్ని నింపారు. మీరు మనతో ఉన్నారని మేము తెలుసు. మీ గురించి, మీ ప్రేమ గురించి, మీరు రాబోతున్నారని ఇతరులకు చెప్పే బాధ్యతను మనకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. మన మాటలు దయతో, ధైర్యంతో మాట్లాడేలా సహాయపడండి. మా మాటలు వారి హృదయాలను తాకేలా చేయండి. యేసునామంలో ప్రార్థిస్తున్నాము. I've got my mission and my smile today. I'm stepping out, gonna lead the way. There's a message every kid should hear, that Jesus loves them and he's always near. The sky could open up anytime, any day. So I've got to tell them now, I can't delay. I'm gonna tell them I won't wait, that Jesus saves, it's not too late. He's coming soon, maybe today. So I'm gonna show them love his way. Oh, oh, I'm gonna shine the light
Jesus loves you to them all. What if this moment's their only chance? I'll preach the word all day long. I'm gonna tell them I won't wait, that Jesus saves, it's not too late. He's coming soon, maybe today. So I'm gonna show them love His way. Oh, I'm gonna shine the light, tell the world with all my might. He loves you, yes He does. That's why I'm going, sharing His love. I see their eyes, I see their hearts. I pray that Jesus starts a spark. I'm not ashamed, I'm not afraid. I'm telling them so they get saved. Well, I'm gonna tell them I won't wait, that Jesus saves, it's not too late. He's coming soon, any day. So I'm gonna show them love His way. Oh, I'll shout it loud and bright. Jesus is the truth and light. He loves you, yes He does. Come to Him now, He's full of love. He loves you, yes He does. So come to Jesus. He's waiting for you. కెప్టెన్, స్క్రీన్ టైం అయిపోయింది. ఫోన్ పక్కన పెట్టు, ఫోర్క్ తీసుకో. నేను మధ్యలో ఏదో పని చేస్తున్నాను తప్ప. అది యేసు మెసేజ్ చేస్తే తప్ప నేను ఆదరాను. యేసు మెసేజ్ చేస్తే నేను ఆయన మెసేజ్ కూడా చదివి వదిలేస్తాను. టైలర్ బెంజమిన్, నువ్వు అలా చెప్తావని నమ్మలేను. నేను ఇదివరకు చెప్పినట్టు నీకు తెలుసు, కానీ ఈ రాత్రి నువ్వు నిజంగా వినాలి. యేసు త్వరలో రాబోతున్నాడు. నువ్వు సిద్ధంగా ఉండాలి. ఓ అమ్మా, మళ్ళీ ఇదేనా? నేను ప్రతిరోజు నీకోసం ప్రార్థిస్తున్నాను, కానీ ఈ నిర్ణయం నీకోసం నేను తీసుకోలేను. ఈ ప్రపంచం ఎప్పటికీ ఇలానే ఉండదు. నేనింకా చర్చ్ పిల్లలలో ఒకడిగా మారడానికి సిద్ధంగా లేను. ఇది చర్చి పిల్లాడిగా ఉండటం గురించి కాదు. ఇది తెలుసుకోవడం మంచి. నేను అత్యంతగా ప్రేమించేవాడు ఇతరే దీనికోసం చూస్తున్నాడు. మీ హృదయం. Oh, dear little one, the world is not going to be here forever, because just very soon the children of God in this world will be caught up in the sky, going to be with the Lord. That is the rapture. So you have to be ready now. You have to prepare now. Now is the time. Do not be left behind in this wicked world. All that you see now will be gone forever. Come on to the Lord God. Keep your hearts clean and live right, dear little one. కానీ నేను చెడిపోతే అప్పుడు మీరు తిరిగి పైకి లేవండి. అదే యేసుని తెలుసుకోవడంలో ఉన్న అందం. ఆయన ఆ ప్రయాణంలో మీతో పాటు నడుస్తాడు. హాయ్, ఇది అకస్మాత్తుగా అనిపిస్తే క్షమించండి, కానీ నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. అమ్మా, సరే. నేను మిమ్మల్ని తెలుసా? ఇంకా కాదు, నా పేరు మాయ. నేను కేవలం ఒకటి అడగాలనుకున్నాను. మీరు ఎంతగా ప్రేమించబడుతున్నారో మీకు తెలుసా? వీను అనుకుంటున్నాను. నా అమ్మ ప్రేమిస్తుందేమో. ఎందుకు? ఎందుకంటే మీని ఎవరైనా ప్రేమించగల దానికంటే ఎక్కువగా ప్రేమించే ఒకరున్నారు. ఆయన నక్షత్రాలను సృష్టించాడు, కానీ మిమ్మల్ని చూస్తూ మీరు చాలా మంచివారని అంటున్నాడు. మీరెవరి గురించి మాట్లాడుతున్నారు? యేసు దేవుని కుమారుడు, రక్షకుడు మరియు రాజు. ఆయన ప్రపంచం కోసం మాత్రమే రాలేదు, ఆయన మీకోసం వచ్చాడు. సోఫియా, నీకు నా పేరెలా తెలుసు?
కొన్నిసార్లు దేవుడు మన హృదయంలో ఒక పేరును పెడతాడు. మీది ఒక వెలుగుతో వచ్చింది. ఆయన నాకెందుకు పట్టించుకుంటాడు? ఎందుకంటే మీరు ముఖ్యమైన వారు. మీరు ఏడ్చిన ప్రతి కన్నీటిని ఆయన చూశాడు. మీరు దాచిపెట్టే బాధను ఆయన తెలుసు. ఆ బాధను, మొత్తం బాధను ఆయన శిలువపై మోశాడు. మీ జీవితంలో ఏడి నేను మాట్లాడని విషయాలు కూడా ప్రత్యేకంగా అవి. ఆయన తీర్పు చెప్పడానికి రాడు. ఆయన పునరుద్ధరించడానికి, స్వస్థపరచడానికి, కొత్త ద్వారాన్ని తెరవడానికి వస్తాడు. నాకాయన తెలియదు, కానీ తెలుసుకోవాలనుకుంటున్నాను. అయితే ఆయన ఇప్పటికే మీకు దగ్గరగా ఉన్నాడు. ఆయన అడిగేది ఒక్కటే, నన్ను లోపలికి అనుమతిస్తావా? ఇది పరిపూర్ణంగా ఉండటం గురించి కాదు. ఇవి యేసు ప్రారంభించు అని చెప్పడం. ఇప్పుడు నీకు ఇది కావాలా? అవును, నాకు కావాలని అనిపిస్తోంది. అయితే మనం ప్రార్థిద్దాం. నాకు మాత్రమే ఒక్కో మాటగా చెప్పు, నిజంగా అనిపించేలా చెప్పు, అప్పుడు వినపడతావు. ప్రియమైన తద్వా, నేను నమ్ముతున్నాను యేసు నా కోసం చనిపోయారు. నా కోసం, మరియు దేవుడు ఆయనను మృతులలోంచి లేపాడని. ఇది దేవుని మహిమను, ఆయన శక్తిని, ఆయన ప్రేమను మనకు చూపిస్తుంది. యేసు జీవించి ఉన్నాడని నేను నమ్ముతున్నాడు. ఈ రోజు నుండి యేసు నా జీవితానికి ప్రభు అని నేను ఒప్పుకుంటున్నాను. మరియు నేను స్వీకరిస్తున్నాను. ఇప్పుడే నిట్టుచేమండి. నేను దేవుని సంతానం. నేను దేవుని సంతానమే నేను. పునర్జన్మ కొన్నాడు. నేను పునర్జన్మ కొండాలు నేను. పరిశుద్ధాత్మను నా లోపల నివసించేందుకు స్వీకరిస్తున్నాను. పరిశుద్ధాత్మను నా లోపల నివసించేందుకు స్వీకరిస్తున్నాను. ఆమెన్. ఇప్పుడే నువ్వు దేవుని సంతానమయ్యో. ఇంకా నువ్వు ఒంటరిగా వ్యో. నువ్వు ఆయన వాడివి. ఆయన నిన్నెప్పటికీ వదలడు. God's people gon' vanish any day. In the twinkle of an eye, we'll fly away. No one knows the time or way, so be ready today. Are you ready? Are you awake? The king is coming, make no mistake. God's people gon' vanish any day. Up to the clouds, we'll soar away. Keep your heart bright, no one knows the time or way, so be ready. వాళ్ళు అక్కడ ఉన్నారు. నిజంగా వాళ్ళు అక్కడే ఉన్నారు. సలాని, నువ్వు బాగోలేవా? అక్కడ ఏమైంది? అయ్యో, మన లెమన్ జ్యూస్ పోయింది. ఇది అస్సలు బాగోలేదు. నిజంగా ఇది చాలా నిరాశ కలిగించే విషయం. నాకు తేనెటీగలు చాలా ఇష్టం లేదు, ఎందుకంటే అవి నన్ను చాలా భయపడతాయి. మనం ఇంకొకసారి జాగ్రత్తగా ఉండాలి. One day soon, a trumpet will sound, and up to the sky we'll leave the ground. Jesus will come, shining so bright, yeah, and take his children into the light. Are you ready for the rapture? Are you ready, little one? When the trumpet sounds from heaven, will you rise to meet the Lord? Keep your heart so full of love, let his light shine bright and strong. Oh, be ready, little child, the king is coming, it won't be long. The big day's close, it's coming fast. Soon we'll see his face at last. Stay awake, don't miss the sound. The rapture lifts us from the ground. Are you ready for the rapture? Ooh. Are you ready, little one? Ooh. When the trumpet sounds from heaven, will you rise to meet the Lord? Keep your heart
ఈ ప్రార్థన నీ కోసం, కాబట్టి నన్ను అనుకరించు. ప్రియమైన ప్రభువా, యేసు నా కోసం చనిపోయాడని నా హృదయంలో నమ్ముతున్నాను. మరియు దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడని నేను నమ్ముతున్నాను. యేసు జీవించి ఉన్నాడని నేను నమ్ముతున్నాను. ఈ రోజు నుండి యేసు నా జీవితానికి ప్రభువని నేను ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు నేను నిత్య జీవాన్ని స్వీకరిస్తున్నాను. దేవుని సంతానం. నేను మళ్ళీ జన్మించాను. పరిశుద్ధాత్మ నాలో నివసించేందుకు నేను స్వీకరిస్తున్నాను. వాణిశ్లేండు పిడుగుపాటుకు ముందు ప్రతి తడులు వస్తాం. And that feels right.